హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్. ఈరోజు మనం రెసిపీ ఏం చేయట్లేదండి. జుట్టు కోసం నేను ఒక రెమెడీ అనేది ప్రిపేర్ చేశాను అనమాట. ఆల్రెడీ నేను ట్రై చేశాను, కానీ నాకు మంచి రిజల్ట్ అనేది వచ్చింది. అందుకనే మీకు కూడా ఈ రెమెడీ అనేది చేసి పెడదామని నేను ఈ వీడియో అనేది చేశాను అనమాట. ఈ రెమెడీ వచ్చేసి మనకి ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసుకోవచ్చు అనమాట ఈజీగా. ఇది వచ్చేసి మనకి హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది, మన జుట్టు అనేది దృఢంగా అవుతుంది, జుట్టు చాలా నల్లగా ఒత్తుగా పెరుగుతుంది అనమాట. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీరు ఎక్కడ స్కిప్ చేయకోకుండా చక్కగా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఈ రెమెడీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. 10 నిమిషాల్లో ఈజీగా మనకి ఈ రెమెడీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఒక 10 డేస్ కనుక వాడారంటే జుట్టు రాలిపోవడం ఆగుతుంది, తెల్ల జుట్టు నల్లగా మారుతుంది, మనకి జుట్టు అనేది పొడవుగా పెరుగుతుంది. ఇప్పుడు వాటికి కావాల్సినవి ఏంటో మీకు చూపిస్తాను. టీ పొడి అండి. ఈ టీ పొడి వచ్చేసి మనకి జుట్టు ఒత్తుగా పెరగడానికి, జుట్టు రాలిపోకోకుండా దృఢంగా అవ్వడానికి మనకి చాలా బాగా పనిచేస్తుందండి. అలాగే నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి అల్లం. ఈ అల్లాన్ని కచ్చాబిచ్చగా దంచుకోవాలన్నమాట. ఇందులో ఉన్న జింకు, మ్యాగ్నీషియం ఎక్కువగా ఉండడం, అవి అల్లం రసం జుట్టుకు పట్టించడం వల్ల ఏంటంటే మన జుట్టు అనేది బలంగా మారుతుందండి. మూడోది వచ్చేసి మనకి ఉల్లిపాయన పొట్టు ఉంటుంది కదా, ఆ ఉల్లిపాయ పొట్టు తీసుకొని ఇలా ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి. ఈ ఉల్లిపాయ పొట్టు వల్ల మనకి రక్త ప్రసరణ అనేది తలలో బాగా జరిగి చుండ్రుని అలాగే ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే పోతుందండి. అలాగే కరివేపాకు. ఇందులో మనకి విటమిన్ బి, విటమిన్ B2, కాల్షియం, ఐరన్ సమృద్ధిగా ఉండడం వల్ల యాంటీ ఫంగల్ లక్షణాలు అనేవి రాకోకుండా ఇన్ఫెక్షన్ నుంచి దూరంగా ఉంటాయి అన్నమాట. అలాగే మెంతుల గురించి నేను చెప్పనవసరం లేదు కదండి మీకు. మెంతులు జుట్టుకి మాయిశ్చరైజర్ లాగా ఉపయోగపడతాయి. అలాగే జుట్టు సాఫ్ట్గా, షైనీగా, మంచిగా పొడవుగా పెరగడానికి ఉపయోగపడుతుంది. మంచి హెయిర్ కండిషన్ లాగా ఉపయోగపడుతున్నాయి అన్నమాట ఈ మెంతులు అనేవి. అలాగే నల్ల జీలకర్ర. మనకి నల్ల జీలకర్ర అనేది ఒత్తుగా, దృఢంగా, అలాగే పొడవుగా పెరగడానికి జుట్టులో బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఏం చేయాలో చూపిస్తానండి. ఒక బౌల్తో ఇలా వాటర్ తీసేసుకోండి, ఒక 1/2 కప్పు వరకు. ఇలా తీసుకొని వీటిని గ్యాస్ పైన పెట్టేసుకొని మరిగించుకోవాలన్నమాట. మరీ ఎక్కువగా కాదు, ఇదిగోండి ఇలా లైట్గా మరిగితే సరిపోతుంది. ఇలా మరిగిన ఈ వాటర్లో మెంతులు వచ్చేసి ఒక 4 టీ స్పూన్లు తీసుకోండి. మనం మెంతులు అనేవి 4 టీ స్పూన్ల వరకు యాడ్ చేస్తే టీ పొడి వచ్చేసి 2 టీ స్పూన్ల వరకు యాడ్ చేయాలండి. సగం వరకు యాడ్ చేయాలన్నమాట. ఇదిగోండి టీ పొడి వచ్చేసి మీరు ఏ టీ పొడి అయినా తీసుకోవచ్చు. చక్కెర గోల్డ్, అలాగే బ్రోక్పోన్ ఏదైనా సరే వాడుకోవచ్చు అనమాట. ఇదిగోండి నల్ల జీలకర్ర వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు యాడ్ చేశాను నేను. అలాగే అల్లం వచ్చేసి చిన్న ముక్క తీసుకొని దంచి యాడ్ చేసుకోవాలన్నమాట మనకి. అలాగే ఉల్లిపాయ పైన ఉన్న పొట్టు తీసుకున్నాం కదా, ఆ పొట్టును కూడా 1 కప్పు వరకు ఇందులో యాడ్ చేసుకొని, కరివేపాకు వచ్చేసి మీరు కరివేపాకు కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు. కరివేపాకు వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి జుట్టుకి. నేనైతే 1 కప్పు వరకు యాడ్ చేశాను. మీరు 2 కప్పులు కావాలన్నా కానీ యాడ్ చేసుకోవచ్చు. కరివేపాకు వల్ల ఇబ్బంది ఏమీ లేదు, మన జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది. అలాగే హెయిర్ ఫాల్ సమస్య కూడా చాలా వరకు క్లియర్ అయిపోతుంది అనమాట. ఇది మనకి జుట్టు పెరుగుదలలోనే కదండి, చుండ్రుతో బాధపడుతూ తలలో పుండ్లయ్యి చాలా ఇబ్బంది పడుతున్న వారికి కూడా చాలా బాగా ఇన్ఫెక్షన్ని క్లియర్ చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇదిగో చూడండి, ఇలా మరుగుతున్న ఈ వాటర్ని ఒక 5 నిమిషాలు ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసి మరిగించేసుకోండి. ఇలా మరగాలన్నమాట. ఇలా మరిగితే అప్పుడు మనకి మెంతులు, అలాగే ఉల్లిపాయ, కరివేపాకు, అల్లంలో ఉన్న ఆ రసం మొత్తం దిగి చక్కగా మనకి ఈ రెమెడీ అనేది ప్రిపేర్ అయిపోతుంది అనమాట. చూడండి, ఇదిగోండి ఇలా మరగాలి. ఇలా మరిగిన ఈ రెమెడీ అనేది మీకు మొత్తం కుక్ అయిపోయిందని ఎలా తెలియాలని మీకు ఇంకా డౌట్గా ఉంటుంది. మెంతుల్ని ఒకటి తీసుకొని ఇలా చేతిలోకి ఇలా ఎదిపి చూడండి, మనకి చక్కగా అవి మెత్తగా అయిపోతాయి అనమాట. ఇలా మెత్తగా అయిన తర్వాత దింపేసి ఇది చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి. వడపోసుకోవాలన్నమాట. ఇలా వడపోసుకున్న ఈ బ్యాటర్ని తీసుకొని ఒక సీసాలోకి మొత్తం కూడా ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత రోజు కూడా మీరు జుట్టు మొత్తానికి కూడా చక్కగా కుదుల్లోకి వెళ్ళేటట్టు మన చేతులు, అరిచేయి మొత్తం ఏళ్ళన్నీ జుట్టు లోపలికి పంపించి చక్కగా రాసుకొని ఇలా 10 డేస్ చేశారంటే మీ జుట్టు అనేది రాలిపోయే జుట్టు కూడా ఆగిపోతుంది. హెయిర్ గ్రోత్ అనేది అద్భుతంగా పెరుగుతుంది. తెల్ల జుట్టు ఉన్నా కానీ చక్కగా నల్లగా మారుతుంది. జుట్టు అనేది చాలా పొడవుగా అవుతుందండి. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ రెమెడీని ఒకసారి ట్రై చేయండి. నేనైతే ట్రై చేశాను, నాకైతే చాలా బాగా ఉపయోగపడింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదిగోండి ఈ బాటిల్లో నేను స్టోర్ చేసుకున్నాను అనమాట. నాకైతే 10 డేస్ వరకు కూడా సరిపోయింది ఈ రెమెడీ అనేది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మనం ఎన్నో రకాల
షాంపూలని ఆయిల్స్ అని వాడి వాడి విసిగిపోయి ఉంటాము, ఏటి వల్ల యూజ్ లేకోకుండా ఇవన్నీ మనకి ఇంట్లో దొరికేవే కాబట్టి సింపుల్గా ఇంట్లో చేసుకొని వాడి చూడండి. మనకి ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయండి. వీటి వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది కూడా లేదు, మనకి ఇంకా బెనిఫిట్సే ఉన్నాయి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది, ఆ బటన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.